నేతల ట్విట్టర్ మెసేజ్లపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ ఫైర్ అయ్యారు. సినీ హీరోలు, రాజకీయ నాయకులు సమాజానికి ఒక రోల్ మోడల్ గా ఉండాలి. అందుకే తాను సినీ హీరోలు డ్రగ్స్ టెస్ట్ చేసుకోవాలని డిమాండ్ చేశానని అన్నారు ఎమ్మెల్యే. టెస్ట్ చేసుకోవడం పక్కన పెట్టి తిరిగి ఎమ్మెల్యే లై డిటెక్టర్ పరీక్షలు చేసుకోమనడం కరెక్ట్ కాదంటూ ఫైర్ అయ్యారు అనిరుద్ రెడ్డి. ఒక తెలంగాణ ఎమ్మెల్యేగా తాను మాట్లాడితే ఆంధ్ర వాళ్ళు చూసి తట్టుకోలేకపోతున్నారని, ఒక తెలంగాణ ఎమ్మెల్యేగా మాట్లాడే నైతిక హక్కు నాకు లేదా అని ప్రశ్నించారు అనిరుద్ రెడ్డి. ఇలాగే మాట్లాడుతూ పోతూ ఉంటే తాను మరో ఉద్యమం మొదలు పెడతానంటూ వార్నింగ్ ఇచ్చిన ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డితో మా ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్. డ్రగ్స్ వ్యవహారం నేతల మధ్య, సినీ హీరోల మధ్య పూర్తి స్థాయిలో తీవ్ర దుమారం లేపుతుంది. ఒకవైపు తను రోల్ మోడల్గా ఉండాలంటూ చేసినటువంటి వ్యాఖ్యలను వక్రీకరించి కొంతమంది తప్పుగా మాట్లాడుతున్నారంటున్నారు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. ప్రజెంట్ మనతో ఆయన ఉన్నారు. సరేంటి డ్రగ్స్కు సంబంధించి టెస్టులు చేయించుకోమంటూ మీరు ఒకటి చెప్పారు. ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చిందంటే ఏం చెప్తారు? ఇప్పుడు పబ్లిక్లో రూమర్ ఉందని చెప్పిన, క్లారిటీగా చెప్పిన. పబ్లిక్లో రూమర్స్ ఉన్నాయి. రూమర్స్ ఎవరిపైన వస్తే ఎక్కువ? స్పోర్ట్స్ మెన్, సినీ యాక్టర్స్, పొలిటీషియన్స్ పైన. సో అబద్ధం ఒక 100 సార్లు చెప్తే 101 టైం అబద్ధం చెప్తే అది నిజమైపోతుంది. సో నేను ఏమంటున్నా అంటే మన అందరిపైన రూమర్స్ వస్తున్నాయి. యాజ్ అ పొలిటీషియన్ నేను టెస్ట్ చేయించుకున్నా, సినీ యాక్టర్స్ కూడా చేయించుకోవాలి. స్పోర్ట్స్ మెన్ అంటే వాళ్ళు ఎప్పుడైతే ఒలింపిక్స్ కానీ ఎక్కడ పోయినా కానీ వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళకి టెస్ట్ చేస్తారు, టెస్టులు జరుగుతాయి. అటప్పుడు సినీ ఫీల్డ్లో మనం టెస్ట్ చేసుకోవాలి. మేము కూడా ఎవ్రీ 90 డేస్కి హెయిర్ టెస్ట్ చేసుకుంటే, అంటే ఎవ్రీ 90 డేస్కే హెయిర్ టెస్ట్ మనకు తెలుస్తుంది. చేసుకొని అసెంబ్లీ వచ్చినప్పుడు మేము సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేయని వాళ్ళకి పైన యాక్షన్ తీసుకోవాలి. అట్లా కంటిన్యూ అవుతే ఏమవుతుందంటే మేము పొలిటీషియన్స్ కానీ సినిమా యాక్టర్లు కూడా అట్లనే ఎవ్రీ 90 డేస్కి చేసుకుంటే సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు వాళ్ళు బోర్డుకి, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కానీ లేకుంటే వాళ్ళకి ఎఫ్డిసి చైర్మన్ కానీ, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కానీ వాళ్ళకి సబ్మిట్ చేస్తే, సరే వీళ్ళన్నీ సబ్మిట్ చేస్తేనే వాళ్ళ మూవీస్ రిలీజ్ అవుతుందంటే ఫస్ట్ ఒక ఆదర్శంగా మనం నిలబడతాం. అంటే నేను తీసుకుంటాము అని అంటలేను నేను. మనము పబ్లిక్కి మన నిజాయితీ మనం చూపించుకోవాలని చెప్పి నేను చెప్పడం జరిగింది. మీరు చూస్తే రామాయణంలో కూడా అక్కడికే వస్తున్నాను. ఎగ్జాక్ట్గా మీరు చెప్పినట్టుగానే మీరు టెస్ట్ చేయించుకున్న రిపోర్ట్ కూడా బయట పెట్టారు. దాని తర్వాత వచ్చినటువంటి కొన్ని ట్వీట్స్ ట్విట్టర్ వేదికగా కూడా ఒకవైపు మంచు విష్ణు కావచ్చు, మరోవైపు రాహుల్ రామకృష్ణ కావచ్చు, వీళ్ళు కూడా కొంత లైవ్ డిటెక్ట్ అంటూ కూడా కొంత లైవ్ డిటెక్ట్ టెస్ట్ పెట్టాలి అంటూ కూడా విమర్శలు చేశారు ఆ ట్వీట్లో. దాని గురించి మీరేం చెప్తారు? ఇప్పుడు వాళ్ళు ఏం ట్వీట్ చేస్తారో అది వాళ్ళకే తెలవాలి. ఇప్పుడు టెస్ట్ చేసుకోమంటే భయం ఏముంది? ఇప్పుడు నువ్వు తప్పు చేయలేదప్పుడు నువ్వు నిలబడొచ్చు కదా. నేను చేసుకుంటా, నువ్వు చేసుకుంటావా అన్నాడు. ఎందుకు? నేను చేసుకున్న తర్వాత మిమ్మల్ని చేసుకోమని చెప్పిన. మీరు అందరూ చేసుకొని పబ్లిక్ డొమైన్లో పెట్టండి కదా. మీరు ఎందుకు భయపడుతున్నారు? మీరు ఇట్లా భయపడి టెస్టులు చేసుకోకుంటే ప్రజలు నిజంగానే ఏమనుకుంటారు? సినీ ఫీల్డ్లో డ్రగ్స్ తీసుకుంటున్నానే అనుకుంటారు. చాలామంది అన్నారు వాళ్ళతో నువ్వు ఎందుకు పెట్టుకుంటున్నావు, వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అని. నేను మన పిల్లల భవిష్యత్తు గురించి, రేపు వాళ్ళు బాగుండాలి, ఈ డ్రగ్స్ అనేది రావద్దు, తీసుకోవద్దు ఎవరు, మనం స్ట్రిక్ట్గా డ్రగ్ ఫ్రీ స్టేట్గా తెలంగాణ ఉండాలని చెప్పేసి నేను ఈ స్టేట్మెంట్ ఇచ్చాను. మీరు ఈరోజు నాకు ఎట్లా అనిపిస్తుందంటే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణలో మేము ఉంటే ఆంధ్ర వాళ్ళు మమ్మల్ని తిడుతుంటే కూడా మేము ఇంకా పడి ఉంటున్నామని కూడా కొంచెం డౌట్ వస్తున్నాం. మీరు ఇంత ఏదంటే అది మా మీద ఎమ్మెల్యేల పైన మాట్లాడుతుందంటే కూడా ఇంకా నాకు ఆలోచన వస్తుంది ఈ ఆంధ్రాల పైన. అయినా కానీ మా మదర్ కూడా ఆంధ్రాని. నేను కొంతమంది ఆంధ్రాల పైన ఎవరైతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉద్యోగాల కోసము హైదరాబాద్ వచ్చి చేసుకుని వాళ్ళు ఎప్పుడు ఇట్లాంటి స్టేట్మెంట్ ఇయ్యరు. చాలా ధనవంతులు మమ్మల్ని చిన్న చూపు ఇంకా చూస్తుందనేది నాకు కొంచెం డౌట్ ఉన్నది. ఇంకొక ఉద్యమం స్టార్ట్ అవుతుంది మీరు ఇలాగనే మా మీద స్టేట్మెంట్లు ఇస్తే. మేమేమంటున్నాము, నేను టెస్ట్ చేసుకున్నాను, మీరు టెస్ట్ చేసుకోండి, తప్పేముంది? అంటే ఇక్కడ ఇంకో విషయం ప్రధానంగా మీరు చెప్పింది ఏంటంటే సినిమా హీరోలను వాళ్ళ ఫ్యాన్స్ అనుకరిస్తారు, అంటే వాళ్ళు చెప్తే వీళ్ళు వింటారనేది మీ కాన్సెప్ట్. కానీ వాళ్ళు మాత్రం అంటే దాన్ని ఏ రకంగా చూస్తున్నారు, వేరే రకంగా చూస్తున్నారని మీ వాదన. నిజంగా సినిమా హీరోలు చెప్తే వింటారనే దాంట్లో వాస్తవం ఉందంటే ఏం చెప్తారు? ఇప్పుడు మా కార్యకర్తలు ఉంటారు, మేము చెప్తాం వాళ్ళకి ఇది మనం ఫాలో కావాలి, ఇది మన ఎజెండా అని చెప్పేసి 100% వాళ్ళు మమ్మల్ని ఫాలో అవుతారు. అట్లనే సినీ ఫీల్డ్ యాక్టర్స్కి కూడా వాళ్ళ ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు ఫాలో అవుతారు. నేను ఏమన్నాను, మేము కానీ మీరు కానీ మనము నిజాయితీ మనం చూపించుకోవాలి. శ్రీరామచంద్రుడు అంట దేవుడే సీతాదేవిని అగ్ని పరీక్ష చేయించాడు. ఎందుకు చేయించినాడు? ఆయన ప్రజలు ఆయన రాజ్యంలో చూడు
మరి ఇది ఏం తప్పు జరగలేదు, ఆయన తెలుసు తప్పు జరగలేదని, కానీ తప్పు జరగలేదని ప్రజలకు చూపించాలని చూపించాడు. ఇప్పుడు నేను అదే అంటున్నాను, ఆయన శ్రీరామచంద్రుని కన్నా పెద్దవాళ్ళం అయితే మనం కాదు కదా, ఆయన పూజిస్తాం మనము, ఆయన మన దేవుడు, మన దేవుడే ఇట్లా చేసిండు కదా, మళ్ళీ మీరందరూ ఎందుకు భయపడుతున్నారు? మీరు పిచ్చి పిచ్చి మెసేజ్లు పెట్టి ఏదేదో పెట్టారంటే ఇంకా ఉద్యమం పెద్దగా స్టార్ట్ అవుతుంది. మేము కానీ అందరం రోడ్డు మీదకి వచ్చి నిలబడతాం, మిలియన్ మార్చ్ లాగా మేము కూడా అందరం బయటికి వస్తాం, వచ్చి టెస్టులు చేసుకో, అంతవరకు తీసుకురాకండి. నేను నిజాయితీగా అడిగినాను, నేను నిజాయితీగా టెస్ట్ చేసుకున్నాను, మీరు కూడా టెస్ట్ చేసుకొని పెట్టండి. అది పెట్టుకోకుండా ఏదేదో ఎందుకు పర్సనల్గా మాట్లాడుతున్నారు? చేసుకుంటారా చేసుకోరా? చేసుకుంటే మనం నిజాయితీకరము, మనము ఏం డ్రగ్స్ తీసుకుంటారేమో అని మెసేజ్ పోతుంది. చేసుకోకుంటే ఆ రూమర్ ఇంకా పెద్దగా అవుతుంది. ఎందుకు చేసుకోరు? చేసుకుంటే తప్పేముంది? ఏంటి టెస్ట్కి ఏముంది? ఇప్పుడు ఇచ్చేది ఎంటుకలు రోజుకి 10 ఎంటుకలు, ఇంకా ఎన్ని ఎంటుకలు పోయినాయి? 10 ఎంటుకలు పడతాయి రోజు. ఒక ఎంటుకి ఇచ్చేదానికి ఏం తప్పేముంది? నేను కూడా మూత్ర పరీక్ష ఆంధ్రాలో వాళ్ళు ఒంటేళ్ళు అంటారు, మేము మూత్రం అంటాము, ఆ పరీక్షనే కదా. అది ఇచ్చేదానికి కూడా భయమైంది. అరే పబ్లిక్కి చూడండి, ఒక ఆదర్శంగా ముందుకు రండి, టెస్ట్ చేయించుకోండి. ఊరికే ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చుడు కాదు, నువ్వు చేసుకుంటే నేను చేసుకుంటాను. ఇంకొక ఆయన ఏమో లై డిటెక్టర్ పెట్టారంటే ఎమ్మెల్యేలకి. ఏం లై డిటెక్టర్ ఏంది? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? తాయి మాట్లాడుతున్నావా? ఏం లై? ఏం అబద్ధం చెప్పినాం మేము? మీరు సినిమాలు చేస్తే మీకు దానికి రెవెన్యూ వస్తుంది, మీకు మా కాదు. ఎంతోమంది రాజకీయ నాయకులు ఆస్తులు బోడుకొని రోడ్ల మీద ఉన్నారు. ఒక్కసారి రాజకీయ నాయకులు మేము మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. సో మొత్తంగా ప్రజలకు రోల్ మోడల్గా ఉండాల్సినటువంటి మనమంతా ఇలాంటి టెస్టులు చేయించుకోవడం వల్ల ప్రజలకు మనపై గౌరవంతో పాటు సొసైటీలో ఈ మాదక ద్రవ్యాల నివారణకు పూర్తి ఉపయోగకరంగా ఉంటుంది. నేను చెప్పినటువంటి అలాంటి మాటలను వక్రీకరిస్తూ పూర్తి స్థాయిలో నేను చేసినటువంటి మాటలను పూర్తిగా వక్రీకరించడంతో పాటు ట్విట్టర్ వేదికగా అనవసరమైనటువంటి పోస్టులు పెడుతూ ప్రజలను పక్కదారి పట్టించకూడదు. నిజంగా నేను టెస్టు చేయించుకున్నాను కాబట్టి మీరు కూడా ప్రజలకు మీరంతా కూడా ఏదైనా చేయాలనుకుంటే ఖచ్చితంగా మీరు కూడా టెస్టులు చేయించుకోవాలి, యువతకు ఆదర్శంగా ఉండాలని చెప్పి కూడా డ్రగ్స్కు సంబంధించినటువంటి వ్యవహారంలో జడ్చల్రా ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి పూర్తిస్థాయిలో చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనపడుతుంది. ఇది ఇక్కడ అప్డేట్. కెమెరా పర్సన్ నాగేశ్వర్ శంకర్, బిగ్ టీవీ, జడ్చల్రా నుండి.